ఏంటో బా ఇది అర్థం కాని పరిస్థితి. వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. వైసీపీ పార్టీ కాస్త అధికారం కోల్పోయిన తర్వాత దాని సానుభూతి పరులు అందరూ రోగాల పాలవుతున్నారు. ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నామంటే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిన వ్యక్తి. ఆరోగ్యంపై అనుమానాలు, క్యాన్సర్ అంట, ఇంట్లోంచి బయటికి రాడట. సరే, ఇప్పుడు దాని విషయం మనం తెలుసుకుందాం. వైసీపీలో కీలక నేత అంటాడు గాని ఏడా కీలకంగా కనపడేవాడు కాదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కాపు నేత ముద్రగడ పద్మనాభంగా ఉన్న వ్యక్తి సడన్ గా రెడ్డిగా మారిపోయాడు. ఈ తిర్లంపూడి నేతకి క్యాన్సర్ సోకినట్టుగా 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో పత్రికల్లో హల్చల్ చేస్తా ఉంది. ఏదేమైనా వీళ్ళకి వైసీపీ సానుభూతి పరులు రోగాలు వస్తాయి. ఎవడు కూడా అయ్యో పాపం అనేటట్లేడు. మరి చేసిన పాప ఉలికే పోతాయా? 2014 నుంచి 2019 దాకా, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కాపు రిజర్వేషన్ అంటూ ఉద్యమం చేసి ఇంట్లో కూర్చొని ఇడ్లీ తిని మధ్యాహ్నం బిర్యానీ తిని నిరాహార దీక్ష చేసినటువంటి ముద్రగడ పద్మనాభం తర్వాత రెడ్డిగా మారిన నేత 2019లో వైసీపీ అయితే ఎప్పుడు అధికారంలోకి వచ్చిందో రాగానే దీక్ష నిర్వహించేసి కనపడకుండా పోయాడు. ఎవడైనా వెళ్లి ఆ నేతకు సపోర్ట్ గా చేసిన వాళ్ళంతా కూడా కాపు ఉద్యమం ఏమైందిరా మహానుభావ అని అడిగినోడు ఒక కాపు కులస్తులు లేడు. ఇప్పుడు ఆయనకి క్యాన్సర్ వచ్చిందట. స్వయానా పద్మనాభరెడ్డి కూతురు చెప్పింది ఈ విషయాన్ని మీడియాలో. కూతుర్ని నన్ను నా తండ్రి దగ్గరికి వెళ్ళనీయడం లేదని చెప్పేసి ఆమె బాధపడతా ఉంది. ఆయనకు క్యాన్సర్ సోకిందట, కనీసం మందులు కూడా వాడడం లేదని కూడా చెప్తాంది. కొడుకు ఏదో రాజకీయ సానుభూతి కోసం కుట్రలకు పాల్పడతానని కూడా విషయం కూడా ఆమె మీడియా ముందు చెప్పింది. ఎంతైనా కూతురు కదండి, రక్త సంబంధం ఉంటుంది. ఈయన మధ్యలో కులాన్నే మార్చుకున్న వ్యక్తి, ఇతని కంటే ఉండకపోవచ్చు కానీ మొత్తానికైతే కూతుర్ని ఆయన దగ్గరికి వెళ్ళనీయడం లేదు. ఇక ఆస్తుల పంపకాలు సక్రమంగా జరిగాయా లేదా అన్న విషయాలు మనకు అనవసరం. ఒక 15 రోజుల నుంచి పద్మనాభరెడ్డి గారి దగ్గరికి అదేందబ్బా వైసీపీ కీలక నేతలు కూడా వెళ్ళనీయడం లేదంట. ఆయన కుమారుడైనటువంటి వ్యక్తి సొంత తోబుట్టును కూడా తండ్రి దగ్గరికి పోవడం లేదంట. ఆయన మానసిక పరిస్థితి కూడా బాగా లేనట్టుగా చెప్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ స్వయాన ఆయన కుమార్తె ద్వారానే తెలుస్తా ఉన్నాయి బయటికి. పద్మనాభరెడ్డి గారు ఒక పెద్ద హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించాలని కూతురైన ఆమె డిమాండ్ చేస్తోంది. ఆయన ఎక్కడ మీడియా ముందుకు గాని ఆయన ఆరోగ్య పరిస్థితి విషయాలు గాని కొడుకు గాని తండ్రి గాని చెప్పడం లే బయటికి. ఆయనకంటూ కొంతమంది ఉన్న అభిమానులు ఆందోళన చెందుతున్నారంట. కిర్లంపూడి సమీప ప్రాంతాల్లో ఆయనకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నట్టుగా సమాచారం. అందువల్ల పద్మనాభరెడ్డి కుమారుడు పద్మనాభరెడ్డి ఆరోగ్య విషయం మీద బులెటిన్ అయితే విడుదల చేయాలని కోరుకుంటున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో పద్మనాభరెడ్డిని ఏదైనా చేసి వైసీపీ ఖ్యాతి చెందాలనుకుంటుందా, లేకపోతే ఏదైనా హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేసి మనిషి ప్రాణాన్ని నిలబెడతారా, లేకపోతే ఆయన కొడుకు ఏ తీరులో ఆలోచన చేస్తున్నాడు, కూతురు పోరాటం ఎలా ఉంటుంది అనే విషయంలో మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.